పాలనలో ముఖ్యం ఏంటంటే ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖండించడం, లేకపోతే కనుక లోకల్ పోలీస్ చూసుకుంటారని వదిలేయడం కాకుండా ప్రభుత్వం ఉంది అన్నటువంటి నమ్మకాన్ని కల్పించడం. వైసీపీ ఫెయిల్ అయింది, తెలుగుదేశం సక్సెస్ అయ్యేది అట్లాంటిదే. ఏ మేజర్ ఇన్సిడెంట్ జరిగినా కీలకం. అటు హోంమంత్రి స్పందిస్తారు, ఇటు చంద్రబాబు స్పందిస్తారు, లోకేష్ స్పందిస్తారు. ఇక్కడ ప్రత్యర్థులు ఎంత విమర్శించినా వీళ్ళకి సక్సెస్కి అదే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుప్పంలో జరిగినటువంటి సంఘటన ఉంది, అమ్మాయిని కట్టేసి కొట్టినటువంటి సంఘటన. యాక్చువల్గా అప్పు ఎగ్గొట్టేసి ఊరొదిలి పారిపోయారు. స్టడీ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు దొరికారు కాబట్టి అమ్మాయిని కట్టేశారు. అది ఖచ్చితంగా దుర్మార్గమైనటువంటి చర్య. అయితే ఇందులో సాక్షి ఏం రాసుకొచ్చింది, ఆ దాడి చేసినటువంటి వ్యక్తి తెలుగుదేశం కార్యకర్త అని రాసుకొచ్చింది. తెలుగుదేశం ఏమన్నా చేయమంటారా, చంద్రబాబు ఏమన్నా చేయమంటారా, లోకేష్ చేయమంటారా, అనేది చేయమంటారా? వాడు తప్పు చేశాడు, అప్పు ఇవ్వడం తప్పు కాదు, అప్పు ఎగ్గొట్టడం తప్పు. కానీ ఆ ఎగ్గొట్టినటువంటి వాళ్ళని కట్టేసి కొట్టడం కూడా తప్పు. ఆ విషయంలో అతను తప్పు చేశాడు. అతను తెలుగుదేశం అభిమాని అయి ఉండొచ్చు, కార్యకర్త అయి ఉండొచ్చు. అవసరమైతే చంద్రబాబు లోకేష్ పక్కన ఫోటోలు కూడా ఉండొచ్చు, ఎంతోమందితో దిగుతారు వాళ్ళు. అంత మాత్రాన తెలుగుదేశం పార్టీ భుజానేం వేసుకోలేదు. ఖచ్చితంగా ప్రభుత్వం కఠినంగా స్పందించి చంద్రబాబు నాయుడు మాట ముందే పోలీసులు అరెస్ట్ చేసేసారండి. ఎస్పీని అడగగానే చంద్రబాబు గారు వెంటనే ఎస్పీ గారు అదే చెప్పేశారు, మేము ఆల్రెడీ అరెస్ట్ చేసేసామండి. వాళ్ళ కుటుంబం అక్కడ, అప్పిచ్చిన కుటుంబం ఇక్కడ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి స్వయంగా అనిత ఆ బాధితురాలతో మాట్లాడి వాళ్ళకి తగినటువంటి శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చింది. ఇది బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ విధానం. నేరాన్ని మనం ఎప్పుడు కూడా ముందుగా ఆపలేదు. నేరం జరిగాక వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగించడం, అట్లాగే దీంట్లో ప్రభుత్వం బాధ్యతగా స్పందించిందన్నటువంటి భావన కలిగించడం ముఖ్యం. అది ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం సక్సెస్. లేదమ్మా ఇది చాలా దారుణం. ఇది నేను మాట్లాడాను, శ్రీకాంత్ గారితో కూడా నేను మాట్లాడాను. వెంటనే విషయం తెలిసిన వెంటనే మాట్లాడాను. నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను. ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశారు. వాళ్ళని కూడా మీకు కూడా ఏం లేదు, నువ్వు కంగారు పడకు, గవర్నమెంట్ మీకు అండగా ఉంటుందమ్మా. ఓకేనా? శ్రీకాంత్ గారు ఆల్రెడీ నీతో మాట్లాడారు. లేదమ్మా ఒకసారి మన వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గరికి. పెన్షన్ విషయంలో కూడా ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పారంటే కదా శ్రీకాంత్ గారితో. అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు, సార్ కూడా నీతో చెప్పమన్నారు, ధైర్యంగా ఉండో చెప్పమన్నారు. శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు, కంటిన్యూ టచ్లో ఉన్నారు తల్లి. ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి, నేను ఫాలోఅప్ చేసుకుంటాను. సరేనా? ఓకేమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఇది పిల్లోడాడి ఆయన అన్న ఏం లేదులే అమ్మా, కంగారు పడుతున్నాను. ఓకేనా? ఎక్కడ సీట్ అడిగారు? అలాగేనమ్మా, తప్పకుండా చేస్తాను, తప్పకుండా చేద్దామమ్మా. ఆల్రెడీ శ్రీకాంత్ గారు మాట్లాడారు, ఎమ్మెల్సీ గారు, తను చూసుకుంటారు. ఓకేనా? ధైర్యం ఉండండి అమ్మా, ధైర్యం ఉండండి. పిల్లల కోసం నేను బతకడం మాకేమో లేదు. నన్ను చూసి చూడనట్లు రోజులు 200 మంది ఏదో ఫంక్షన్ ఊర్లో అందరూ చూసాను. చీరల నా కొడుకు మేడం వీడిని ఎత్తుకొని తీసుకొచ్చినాను. స్కూల్ అడ్మిషన్ లో చేర్చాను. చెట్టు కట్టేసి కొట్టినారు మేడం. ఒళ్ళంతా కమిలిపోయింది. ఒక ముసలోడు వెంకటలక్ష్మి, మునికెన్నప్ప, జగదీశ్వరి, రాజా చాలా దారుణంగా మాట్లాడినాడు. నా భార్యగా నా కష్టం అర్థం చేసుకోకపోతే అని భయపెట్టేవాడు ఇంట్లో ఉండేటప్పుడు.